హాయ్ ఓవర్స్ వెల్కమ్ టు అండర్ టీవీ. నేను మీ వంశీ. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తేనే జీవన విధానం మారిపోతుంది. అలాంటి వ్యక్తి 5 సార్లు ఎమ్మెల్యే అయితే అతని జీవన విధానం ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. నీతి నిజాయితీకి సాదాసీదా జీవితానికి నిర్వృత్తి రూపం గుమ్మడి నర్సయ్య గారు. ఇతను ఇంత సాదా జీవితాన్ని గడపడానికి కారణాలేంటి? ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నా కూడా సొంత ఇల్లు లేదు. సో దీనికి ఏ విధంగా చూడొచ్చు? అసలు ఇతని జీవితం ఇలా ఉండడానికి కారణాలేంటి? గుమ్మడి నరసయ్య గారు 5 సార్లు అసెంబ్లీకి ఎలక్ట్ అయ్యారు మన కంబైన్డ్ స్టేట్లో. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత అయితే ఆయన మళ్ళీ పాలిటిక్స్ని తప్పుకున్నారు. కానీ 1983, 85, 89, 2004 ఆయన వరుసగా ఎలక్ట్ అయ్యారు. 99, 2004 అయితే ఆయన సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంద కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తిగా ఆయన సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంద అంటారు. అంటే ఇటు సిపిఎం సిపిఐ కాకుండా ఇది. కానీ వాళ్ళ సపోర్ట్తో ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు. వాళ్ళ సపోర్ట్ అంటే వాళ్ళు టికెట్ మీద గెలిచినట్టు అలయన్స్లో కొన్నిసార్లు అలయన్స్తో పోటీ చేశారు. ఏదైనా 5 సార్లు శాసనసభకు ఎలక్ట్ అయ్యారు. 21 సంవత్సరాలు ఆయన అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా పేద ప్రజల పక్షాన ఆయన అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడటం కానీ వాళ్ళకి అక్కడ ఆయన ఇల్లెందు కాన్స్టిట్యున్సీ ఆయన ఎలక్ట్ అయింది. ఇప్పుడు మన భద్రాచలం కొత్తగూడెం జిల్లా. అయితే పాతది ఖమ్మం జిల్లా. ఇప్పుడు ఆయన జీవన విధానం ఎట్లా ఉందంటే ఆయనకి ఎమ్మెల్యేగా ఆయనకి వచ్చే పెన్షన్ మీద ఆయన జీవనం నడుస్తుంది. ఆయనకి చాలా చిన్నది ఇల్లు కూడా ఆయన సొంత ఇల్లు చాలా చిన్నది. అందులోనే ఆయన జీవిస్తుంటారు. ఆ పెన్షన్తో వచ్చే దాంతోనే ఆయన కాలం వెళ్ళదీస్తున్నారు. కానీ ఇప్పుడు మనం గమనిస్తే ప్రజెంట్ ఒకసారి మనం బయట వార్డు కార్పొరేటర్గా ఉన్న డివిజన్ ఒక 2-3 కార్లు వేసుకొని 10 మంది జనాలను వేసుకొని తిరుగుతూ ఉంటారు. వీడు కార్పొరేటర్కి ఎలక్ట్ అవ్వగానే ఒక ఫార్చ్యూనర్ ఏదో ఒకటి కొనుక్కొని తిరుగుతుంటారు. అంతకుముందు బండి మీద తిరుగుతుంటాడు, 2 వీలర్ మీద. వీడు కార్పొరేటర్ అవ్వగానే ఫార్చ్యూనర్ కార్లు అవి వచ్చేస్తాయి వీళ్ళకి. అటువంటి ప్రజెంట్ సొసైటీలో ఇటువంటి నాయకులు ఉన్న పరిస్థితుల్లో మన కళ్ళ ముందు ఇటువంటి నాయకులు కూడా ఉన్నారు, ఇలా కూడా ఉండొచ్చు, ప్రజా జీవనంలో ప్రజలకు సేవ చేసే నాయకులు ఇలా ఉండాలి అనేది ఆదర్శంగా మనం అనుకోవచ్చు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని కూడా ఇప్పుడు నాయకులు కానీ వీళ్ళు కానీ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆ రకంగా వీళ్ళు రాజకీయం చేస్తే బాగుంటుంది. కానీ నాకు తెలిసి ఒక కంబైన్డ్ స్టేట్లోనే ఒక ఎమ్మెల్యే ఒకేసారి ఆయన చేసింది 2004, 9 ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంతకుముందు ఆయన కూడా స్కూటర్ మీద తిరిగేవాడు. ఆయన ఎమ్మెల్యే అయిన 5 సంవత్సరాలకి కనీసం 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎవరు సంపాదించినంత 500 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఈరోజు ఆయన బోల్డ్ వ్యాపారాలు అవి పెట్టి కంపెనీలు పెట్టి ఆయన వెల్ ఆఫ్ అయిపోయాడు. అలాంటి వాళ్ళని చూసాము, ఇలాంటి వాళ్ళని చూస్తున్నాం. కానీ ప్రజా జీవనంలో ఉండి ప్రజలకు సేవ చేస్తామని రాజకీయాల్లోకి వచ్చి ఇట్లా ప్రజల సొమ్ము బాగా తినవారికి ఇంత ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఎక్కువే ఉన్నారు. కానీ 1% ఎక్కడో ఉండే వాళ్ళల్లో ఈయనొకడు. 1000కో 1,00,000కో ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని వీళ్ళు రాజకీయం చేయాలి. కానీ ఇట్లాంటి వాళ్ళని ఆదర్శంగా చూపిస్తూ ప్రభుత్వం కూడా ఏదన్నా వీళ్ళకి క్లాసులు ఇప్పిస్తే ఇంకా బాగుంటుంది. ఒక రకంగా ఎలక్ట్ అయిన మెంబర్స్కి కానీ వాళ్ళకి. నేటి తరానికి ఇలాంటి ఒక వ్యక్తి గురించి తెలియజేయాలని రీసెంట్గా ఒక బయోపిక్ మూవీ స్టార్ట్ చేశారు. సో దీనివల్ల ప్రజలు ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది? ఇంపాక్ట్ ఇట్లాంటివి చూసి ప్రజలు ఏమి ప్రభావితం అవ్వరండి. ప్రజలు ఏంటంటే ఇలాంటి లీడర్ ఉంటే బాగుంది అనుకుంటారు. కానీ మళ్ళీ ఎలక్షన్ వచ్చేప్పటికి అలాంటి లీడర్ని ఎలక్ట్ చేసుకోమంటే ఎలక్ట్ చేసుకోరు, వాళ్ళు ఓట్లు వేయరు. మనకి ఎవరు డబ్బులు ఇప్పుడు మీరు గమనిస్తే ఎలక్షన్ రాగానే ఒక కాన్స్టిట్యున్సీకి ఈ పార్టీ వాడు బలానోడికి, ఆ పార్టీ వాడు బలానోడికి టికెట్ ఇచ్చారు అంటే వీళ్ళల్లో ఎవడు బాగా డబ్బులు ఉన్నాడు అనేదే చర్చ జరుగుతూ ఉంటుంది జనంలో. అంతేగాని ఎవడు మంచోడు అనే చర్చ ఎక్కడ జరగదు అసలు. వీడు బాగా డబ్బులు ఉన్నట్టు ఆ కంపెనీ వీడిదేట, ఈ కంపెనీ వీడిదేట, వీడి బ్యాక్గ్రౌండ్ ఇది, ఈ డబ్బులు ఎంత ఉన్నాయి, ఎవడి దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయనే మాట్లాడుకుంటున్నారు. కానీ ఎవడు మంచోడు, ప్రజలకి మనం గెలిపిస్తే ఎవడు మంచిగా సేవ చేయగలడు అనేది ఎవడు మాట్లాడుకోవడం మానేశారు. అది పాతకాలంలో వేళ ఉండేదేమో. కానీ ఈయన 2009 వరకు ఉన్నారు రాజకీయంలో. ఈయన మీరంటే బయోపిక్ ఆయన పరమేశ్వర్ అని ఈయన బయోపిక్ తీశారు.
అది అసలు మన సెప్టెంబరు ఈ సంవత్సరం మన సెప్టెంబర్ 18 రిలీజ్ అవ్వాలి. అదే అటువంటి సినిమాలకి మనకి థియేటర్లు కూడా దొరకవు. నిజం. ఇటువంటి ఆదర్శమైనవి బయోపిక్‌లు ప్లస్ ఇటువంటి వాళ్ళవి తీసి అది మనం ఒక రకంగా సాహసంగా తీసాడు ఆయన పాపం గానీ, చేతులు కాల్చుకోవాలి మనకెందుకని ఎవడు దాన్ని పట్టించుకోడు. థియేటర్లు కూడా దొరకవు. అదే అది రిలీజ్ అయిందా లేదా మెయిన్ స్ట్రీము ఈ థియేటర్స్‌లో అక్కడ అనేది కూడా ఇంతవరకు లేదు. అసలైతే 18న రిలీజ్ అవ్వాల్సింది సినిమా. ఇప్పుడు గుమ్మడి నరసయ్య గారిని తీసుకుంటే మనం నిన్న భద్రాచలంలో ఆయన కంటి కన్ను చూపించుకోవటాన్ని ఆ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్‌కెళ్లారు. కంటి పరీక్ష చేయించుకోవడానికి. దీనిలో ఆయన అందరిలాగా ఓపీ దగ్గర ఆయన క్యూలో నుంచొని టోకెన్ తీసుకొని ఆయన వంతు వచ్చేదాకా ఆ వయసులో కూడా ఆయన నుంచొని ఆ క్యూలో ఆయన వంతు వచ్చిన తర్వాత వెళ్ళి ఆయన కంటి పరీక్ష చేయించుకొని రావడం జరిగింది. ఇది మనం ఒకసారి సాదాసీదా ఇది మనం ఒకసారి చూస్తే మన నాయకులు సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే మన నాయకులు బామ్మర్దులో చుట్టాలో ఎవడైనా కానీ వాడికి హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్లు జరగాలి. లేకపోతే ఇడూరుకోడు. ఇప్పుడు అటు 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఒక మంచి నాయకుడిగా ఉన్న వ్యక్తి ఈ పరిస్థితి ఇంత సింప్లిసిటీ సాధారణంగా మనిషి ఎట్లా జీవించాలో ఆయన అట్లానే సాధారణ పౌరులాగానే ఆయన నడవడికి కానీ అది ఉంది. దీన్ని చూసి వాళ్ళు ఒక రకంగా సిగ్గు తెచ్చుకొని ఈ రకంగా ఉండాలి నాయకుడు అంటే అనేది వాళ్ళు కూడా నేర్చుకుంటే బాగుంటుంది. అందులో కొంతన్నా 10% అన్నా ఆయన నడవడికలో వీళ్ళు నేర్చుకుంటే ప్రజలకు కూడా ఒక రకంగా మంచే జరుగుతుంది. వాళ్ళ పరిపాలనకు సంబంధించిన విషయంలో. ఇంకపోతే ఈయన గుమ్మడి నరసయ్య గారు 2009లో టీడీపీ ఆయన చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఈయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇప్పుడు మనం ఇటువంటి వాళ్ళని చూస్తే మన తెలంగాణలో మనం చూస్తే మనకి కంచూపులో ఉన్నది మన గోని ప్రకాష్ గారు ఒకడు ఆయన ఒకసారి ఎమ్మెల్యే చేశారు. ఆర్టీసీ చైర్మన్ కూడా చేశారు 2004-9 మధ్యలో. ఆయన కూడా ఈరోజు రోడ్డు మీద నడుచుకుంటూ తిరుగుతారు బ్యాగ్ చేసుకొని. పుచ్చల సుందరయ్య గారు వాళ్ళు ఇంక పాత తరం వాళ్ళు. అంటే పాత తరం వాళ్ళు అంటే వాళ్ళలో చాలామంది అందరూ ఈ టైపు భావాలు, ఈ టైపు సాధారణంగానే ఉండి ఈ పదవులు అడ్డం పెట్టుకొని తరతరాలు సంపాదించి పెడదాం అనేది వాళ్ళైతే ఎవరు చాలామందికి లేదు. ఉన్న ఆస్తులు ఖర్చు పెట్టి జనానికి పంచి, భూములు పంచి ఇట్లా రాజకీయం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో మనం చూసుకుంటే ఈయన కూడా గోని ప్రకాశ్రావు గారు కూడా ఒక రకంగా ఆయన అదే కోవకు చెందినోడు. ఈయన అంటే ఈ కమ్యూనిస్టు భావాలుండి కొంతమంది కమ్యూనిస్టు భావజాలంతో లేదా కమ్యూనిస్టులుగా ఉండి నాయకులు వాళ్ళు కొడుకులు లేకపోతే మనవాళ్ళు మనవరాళ్ళకి సంపాదించి పెట్టి బాగా వీళ్ళేమో రోడ్డు మీదకి వచ్చి జనాన్ని రెచ్చగొట్టి ఉద్యమాలు చేయటం ఇటువంటివి చేసేవాళ్ళు కూడా ఉన్నారు కమ్యూనిస్టు పార్టీలోనే నాయకులు. కానీ ఈయన నిజంగా కమ్యూనిస్టు భావాలతో అడ్డం పెట్టుకొని సంపాదించడం రాజకీయం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ కమ్యూనిస్టు భావాన్ని ఆయన పెట్టుకోవటం వేరు, ఆ భావాలతో దాన్ని ఆచరించి చూపించడం వేరు. ఈయన దాన్ని పూర్తిగా నమ్మి మనస్ఫూర్తిగా దాన్ని ఆచరించి ఆయన జీవితాన్ని ఆ ఆచరణలోనే పెట్టిన వ్యక్తి ఈయన. కాబట్టి ఈయన ముందు తరాలకు కానీ ఇప్పుడున్న వాళ్ళకి కానీ ఆదర్శంగా అయితే మనం భావించాలి. గుమ్మడి నరసయ్య గారు ఎంతవరకు చదువుకున్నారు? అసలు ఏ విషయంలో ఇంత ప్రభావితం అయ్యారు? ప్రాథమిక పాఠశాల ఆయన చదువుకుంది. ప్రాథమిక పాఠశాల అంటే ఇప్పుడు ఒకటి చదువుకి భావాలకి వేరు ఇది ఉంది. ఇప్పుడు ఆయన లోకల్లో ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు కానీ వాళ్ళ గ్రామంలో కానీ అక్కడ ఆయన ఫేస్ చేసినవి కానీ ఆయన చూసినవి కానీ ఇవన్నీ ఆయన గమనించిన తర్వాత ప్రజాస్వామ్యంలో కొంతమంది జీవన విధానం ఇలా ఉంది, కొంతమంది వేరేగా ఉన్నారు అనేది సమసమాజం ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రావటం కానీ ఆ భావజాలంతో కమ్యూనిజం భావజాలంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి దాన్ని అట్లానే సక్సెస్ అయ్యి 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఆయన ఎలక్ట్ అయ్యి దాన్ని ఆచరించి చూపించారు ఆయన. ఓకే మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.